నా పేరు కిల్లో సురేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి. నిన్న విశాఖపట్నంలో నవోటెల్ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వ స్పీకర్ అయ్యన్న పాత్రుడు 1/70 చట్టం సవరించాలని చెప్పి ప్రతిపాదన పెట్టడాన్ని ఆదివాసీ గిరిజన సంఘంగా ఖండిస్తున్నాం. శాసనసభ స్పీకర్ ప్రకటించింది ఆయన వ్యక్తిగత విధానమా, రాష్ట్ర ప్రభుత్వ విధానమా ఆదివాసీ సమాజానికి చెప్పాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 2020లో అప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వం కూడా బాక్సైట్ తవ్వకాల కోసం 1/70 చట్టం సవరించింది. మరి ఇప్పుడు విజన్ 2047 పేరుతో మళ్ళా ఏజెన్సీ ప్రాంతంలో అపారమైన సహజ వనరులు దోసుకోవడానికే ఈ చట్టం సవరిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గిరిజనులకు అభివృద్ధి చేస్తారని, గిరిజన చట్టాలని కాపాడతారని చెప్పి మేము చాలా ఆశ పెట్టుకున్నాం. దానికి భిన్నంగా ఈరోజు దావోస్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించి అక్కడ ఈ షెడ్యూల్ ఏరియాలో ఉన్న 1/70 చట్టాన్ని సవరించి ఈ ప్రాంతంలో ఉన్న పెట్టుబడిదారులకి ఈ యొక్క సహజ వనరులు అప్పచెప్పడానికి, టూరిజం పేరుతో మొత్తం గిరిజన ప్రాంత భూముల్ని, అడవుల్ని, సహజ వనరుల్ని దోచుకోవడానికి ఒప్పందాలు చేసినట్టు కనిపిస్తున్నది. అందుకే గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే కాలంలో అన్ని ఆదివాసీ సంఘాలను ఐక్యం చేసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. 1/70 జోలికి వస్తే కబడదాలని చెప్పి మేము పోరాటానికి సిద్ధం అవుతున్నాం. అందుకే రాబోయే కాలంలో ఈ 1/70 చట్టం రక్షణ కోసం మనందరూ కూడా పోరాటం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని కాపాడడానికి ముందుకు రావాలి. ఈ అయ్యన్న పాత్రుడు 170 మీద ప్రకటించింది వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పి బాలదేవ్, ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి. నిన్న రాష్ట్ర శాసనసభ సభాపతి అయ్యన్న పాత్రుడు గారు 170ని సవరణ చేస్తూ టూరిజం అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రకటించడం ఆదివాసీ గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటన చేయాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది. 1/70 చట్టం సవరణ చేసి టూరిజం అభివృద్ధి చేస్తాం, హోటళ్ళు, లాడ్జీలు, రిసార్ట్స్లు, పార్కులు నిర్మాణం చేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఆ అభివృద్ధి ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకి సరైనది కాదని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం భావిస్తుంది. అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అంటే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్న కాఫీ పరిశ్రమ, మిరియల్ పరిశ్రమ, అడ్డాకుల పరిశ్రమ, అటవీ ఉత్పత్తుల పరిశ్రమ ఇక్కడ నెలకొల్పితే ఆదివాసులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి, ఆ రకం నిర్ణయం చేయాలని చెప్పేసి మేము ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా 1/70 చట్టం సవరణ చేసి ఎవరైతే పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకి ఏజెన్సీ కొండలు, భూములు కట్టబెడతామంటే ఆదివాసీ గిరిజన సంఘం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా తీవ్రమైన పోరాటం సన్నద్ధమవుతాం. 2008 పోరాటానికి పునరుద్ధరణ ముందవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 170 జోలికి వస్తే ఖచ్చితంగా ఆదివాసీ సమాజం, ఉద్యోగోపాధ్యాయ, ప్రజా కార్మిక సంఘాలన్నీ కలిపి ఖచ్చితంగా పోరాటానికి సన్నద్ధమవుతామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది.